మీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం ఇమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు. ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు. అది ఆ లీల వైభవం. అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇంతటి పరమాత్మ వశులవ్వడానికి ఇంత ప్రేమ కారణమని. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా, పట్టుకుంది కదా, ఇప్పుడు అదో పెద్ద కితాబ్ సంతోషం. ఆయనతో కాదు వాళ్ళతో అనాలి అన్నమాట. ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా, పట్టుకున్నానా లేదా అనాలి. కానీ అదేం పెద్ద గొప్ప విషయమా, దొంగతనం చేస్తే పట్టుకున్నావు, మీ అబ్బాయిని ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళతో అందు కొడుకుతో అంటుంది. కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి. అందుకని ఏరా పట్టెదనని చలముకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా ఏమిటో పెద్ద నువ్వు ఎవరికి పట్టుబడవుట, దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెన తినేసి. ఏం మిగిలిన వాళ్ళలా అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి? నిన్ను కన్న తల్లినిరా, నేను పట్టుకోలేకపోయాడు, చూసి ఎలా పట్టుకున్నాను అంటే ఎవరిని? కృష్ణుణ్ణా వాళ్ళనా? అమాయకత్వం, బేలతనం. అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయము ఆవిష్కరింపబడుతోంది అని. పట్టెదనని చెలుమకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఇప్పుడు కొట్టలేకపోయింది, కట్టేయాలి కదూ. కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు, తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన? ఏమైనా తుర్రుని వెళ్ళిపోతాడు. అందుకని కాసేపు కట్టేయాలి. కట్టేయాలంటే తాడు పట్టురావాలి. తాడు పట్టుకొద్దామంటే పిల్లాడిని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు తాడు ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది ఆవిడ సిద్ధంగాను. ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత ఒక పక్కన పడేస్తుంటారు. అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచారు, రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళన్నీ. ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి. అందుకని ఓ చేత్తో పిల్లాడిని పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. పెద్ద పాఠం చదువుతూనే ఉంది. ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు, ఇప్పుడు ఈవిడ చదువుతోంది. ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి, ఆ చెయ్యి ఇలా తోసేస్తూ అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ కొట్టకమ్మా, అమ్మ తిట్టకమ్మా, అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవి ఓ మాట అంది, కృష్ణ భయానికి లోకంలో భయం వేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే అంది. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. ఎవరు? శ్రీకృష్ణ యదుభూషణ నరసఠ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద త్రుంపవే భవలతల్నిచ్చాను కంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయం వేసింది కృష్ణ అంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది, తాడు తీస్తోంది. ఆవిడికి స్పృహలో లేదు. ఎందుకని? నా కొడుకు పట్టుకున్నాను, కట్టేయాలి అంతే. ఆవిడ ఓహ దండకం ఆవిడ చదివేస్తోంది, ఈయన చేయి తీసేస్తున్నాడు. వికచకమలనయన వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. వెళ్ళి తజ్జన నిలోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు. ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది, ఓ చేత్తో పట్టుకుంటోంది. వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడవు. అందులో ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటు పక్క నుంచి నడుము పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా. ఈ తాడు ఇటు నుంచి తీసి పట్టుకు నుంచి ముడేయాలి. ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా, మీ నాన్నది ఎంత గౌరవం రా, ఎందుకు వచ్చిన అల్లర్లా, వెన్న తినడం ఏంట్రా, దొంగతనాలు ఏంట్రా అంటోంది, తిప్పుతోంది. 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ ఈ తాడు అట్టుకుంటోంది, మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటోంది, మళ్ళీ ఇంకో గదిలోకి ఎడుతోంది, మళ్ళీ దండకం తవ్వుతోంది, ఇంకో తాడు తెస్తోంది. రెండూ కలిపి మళ్ళీ ఇలా 2 చేతులతో ముడేస్తే ఆయన ఉండడం. అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుడిని, ఇలాగే ముడేసుకుంటోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుకుంటోంది, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి ఇన్ని తాళ్ళు తెచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ కట్టాలన్న తాపత్రయంలో. ఆయన సమస్త జగత్తుల బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావట్లేదు.